నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కూడల సంగమ క్షేత్రం దివ్య ప్రభాస సమేతమైన శైవ స్థలంగా విఖ్యాతి పొందింది. అటువంటి దివ్య సంగమ క్షేత్ర దర్శనం ఈ కార్యక్రమంలో మీకోసం. ఇది పవిత్ర నదీ సంగమ స్థానం. మలప్రభా నది ఇక్కడే కృష్ణానదిలో సంగమిస్తుంది. రెండు నదులు కలిసిన సంగమం కనుక భక్తులకు అధికమైన పుణ్యం ఇక్కడ లభిస్తుంది. రెండు దారులు కాని రెండు నదులు కాని కలిసిన ప్రదేశాన్ని కూడలి అంటారు. దీనినే సంస్కృతంలో సంగమం అంటారు. అయితే ప్రజల నానుడిలో ఈ రెండు పదాలు కలిసిపోయి కూడల సంగమంగా పేరు పొందడం విశేషం. ఈ నదీ సంగమంలో వెలసిన పరమేశ్వరునికి సంగమనాథుడని సంగమేశ్వరుడని పేర్లు ఏర్పడ్డాయి. ఆనాటి శాసనాల్లో కప్పడి సంగమేశ్వరం అనే పేరు కనిపిస్తుంది. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ నుండి 45 కిలోమీటర్ల దూరంలోనూ, హూనగుంది నుండి 19 కిలోమీటర్ల దూరంలోనూ, ఆల్మట్టి రిజర్వాయర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న ఈ క్షేత్రం లింగాయత్ సంప్రదాయ భక్తులకు కల్పవృక్షం. పుణ్యం పాపం సముపార్జించడం మీ ఇష్టమే. సన్మార్గంలో పయనిస్తే స్వర్గం, దుర్మార్గంతో జీవిస్తే నరకం. దేవా భక్తప్రియ స్వామి అన్న పలుకుల్లో కైలాసం ఒదుగుతుంది కూడల సంగమ దేవా అని జీవిత సత్యాన్ని భక్తితో కలిపి ప్రజలకు ప్రవచన సందేశాన్నందించిన మహనీయుడు బసవేశ్వరుడు. 12వ శతాబ్దంలో వీరశైవ మతాన్ని స్థాపించి ప్రజల్లో అపూర్వమైన చైతన్యాన్ని తీసుకువచ్చిన అపూర్వ జ్యోతి బసవేశ్వరుడు. సమాజానికి శివారాధ్య భావాన్ని బోధించిన బసవేశ్వరుడు సాంఘిక సంస్కర్త, ఆధ్యాత్మిక ప్రభంజన. భక్తులు సాక్షాత్తు నందీశ్వరుని అంశంగా భావించే బసవేశ్వరుడు తన ప్రాణానికి ప్రాణంగా భావించిన గురుస్థానం ఈ కూడల సంగమ శ్రీక్షేత్రం. ఈ కూడల సంగమ సందర్శనం అనిర్వచనీయం. ఇక్కడ కొలువైన సంగమేశ్వరుడి దర్శనం అప్రమేయం. కూడల సంగమ క్షేత్రం ప్రసిద్ధ యాత్రాస్థలం. బసవన్న విగ్రహాలతో, ముఖతోరణాలతో, స్వాగత ద్వారాలతో ఈ ప్రాంతం శోభాయమానంగా ఉంటుంది. పర్యాటకులు, భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి సంగమం వైపు నడుస్తారు. ఉపనది అయిన మలప్రభ నది కృష్ణానదితో సంగమించే దృశ్యం మనోహరం. మలప్రభా నదిని తనలో ఇముడ్చుకొని ముందుకు సాగిపోతుంది ఉపనదుల రారాణి కృష్ణానది. కృష్ణమ్మ తల్లి కరుణార్ద్ర దృష్టితో ప్రజలకు జీవేచ్ఛ కలిగించే అమృతవర్షిణి. ఇక్కడికొచ్చే భక్తుల పాపపంకిలాన్ని ప్రక్షాళన చేసే పవిత్ర సంగమ జలాలలో భక్తులు స్నానాలు చేసి కృతజ్ఞతాపూర్వకంగా కృష్ణమ్మకు కొబ్బరికాయలు సమర్పిస్తారు.
అహంకారం లేకుండా మమకారంతో జీవించే ప్రవృత్తిని, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో తమ జీవనవాహినిని సాగిస్తూ భగవత్ కృపా సాగరంలో కలిసే భాగ్యాన్ని ప్రసాదించమని కృష్ణమ్మకు విన్నవించుకుంటారు. ఇదే 5 కలశాలతో 3 అంతస్తులతో పుణ్యానికి ప్రతిరూపంగా విలసిల్లే రాజగోపురం, సంగమేశ్వరాలయానికి ప్రవేశద్వారం. మనోజ్ఞమైన ఆధ్యాత్మిక శోభతో ధవళకాంతి పుంజితాలైన విమానములతో విరాజిల్లే సంగమేశ్వరాలయం. బాదామీ చాళుక్యుల శిల్పరీతి కమనీయంగా దర్శనమిస్తుందిక్కడ. శిల్ప విన్యాసంతో కూడుకున్న ముఖమంటపం, అందమైన ద్వారబంధము భక్తులను ఆకర్షిస్తుంది. దివ్యానుభూతుల మధ్య గర్భాలయంలో దీపద్వయ కాంతుల మధ్య జగత్తుకు ఉజ్వలంగా భాసిస్తున్న స్వామిని దర్శించి భక్తులు తన్మయత్వంతో స్వామిని స్తుతిస్తారు. మనము ఆ సంగమేశ్వరుణ్ణి దర్శిద్దాం. పశుపతిం ద్యుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిం ప్రణవభక్తజనార్తి హరం పరం భజతరే మనుజా గిరిజాపతిం. ఎందరో మహారాజుల నవరత్న ఖచిత కిరీట కాంతులు సంగమేశ్వరుడి పాదార విందములను రాగరంజితం చేశాయి. భక్తుల మనసులు సంగమేశ్వరుని శిరోభాగాన సిరిమల్లెలుగా నిలిచి కమ్మని భక్తి పరిమళాన్ని వ్యాపింపచేశాయి. కృష్ణానది, మలప్రభనది తమ జలాలతో సంగమేశ్వరుణ్ణి అభిషేకించి పరవశిస్తున్నాయి. తనని దర్శించవచ్చే భక్తులను చూసి గంగాధరుడు మరింత కృపా సముద్రుడై ఉప్పొంగుతున్నాడు. ఇటువంటి దివ్యక్షేత్రాలను దర్శించడం వల్ల భక్తుల జీవితాలు ధన్యతను పొందుతాయి, నూతనోత్సాహాలతో ముందుకు సాగుతాయి. మనిషి జీవితం దుఃఖమయం. ఆ జీవితానికి అనుసరణీయ మార్గం ఆధ్యాత్మికతా మార్గమే. దైవదర్శనం శ్రీకరం, శుభకరం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. సంగమేశ్వరుని దర్శనం తరువాత ఆలయంలో పుష్పశోభితుడైన సంగమేశ్వరుని ముఖ కవచాన్ని భక్తులు దర్శించుకుని నమస్కృతులు చెల్లిస్తారు. స్వామివారికి అభిముఖంగా కొలువుదీరిన నందీశ్వరుణ్ణి దర్శించి ఆనంద పరవశులవుతారు. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. సంగమక్షేత్ర ఆలయానికి పక్కనే మహిమాన్వితుడైన జాతవేదముని ఉన్న ప్రదేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. జాతవేదుణ్ణి ఈశాన గురువుగా కూడా పిలుస్తారు. బసవన్న పుట్టినప్పుడు ఆశీస్సులనందించిన ఈ ముని మరలా విద్యాభ్యాసానికొచ్చినప్పుడు బసవన్నకు సర్వ విద్యలు, సకల శాస్త్రాలు బోధించాడు. ఆ నందీశ్వరుడే బసవేశ్వరుడు అని గుర్తించి లోకానికి చాటిన మహనీయుడాయన. ఈ ప్రదేశాన్ని సారంగ మఠం అని కూడా పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలోని వివిధ దైవికాంశములను, వినాయక మందిరాన్ని కన్నులారా వీక్షించి భక్తులు ఐక్య మంటపం వైపు కదులుతారు. మరి మనము ఆ ఐక్య మందిరాన్ని సందర్శిద్దామా? కూడల సంగమ క్షేత్రంలో లింగాయత ధర్మాన్ననుసరించి లక్షలాది ప్రజలు భక్తితో, అత్యంత ప్రీతితో సందర్శించే
చారిత్రాత్మక ప్రదేశమే ఈ ఐక్య మంటపం. లింగాయతులే కాకుండా ఎందరో ప్రజలు కూడా గౌరవ ప్రపత్తులతో దర్శించే ఐక్యమంటపం మన ఆధ్యాత్మిక వారసత్వ సంపద. ఆనాడు బసవేశ్వరుడు కళ్యాణ నగరంలో తన ధర్మానికి వ్యతిరేకంగా జరిగే హింసాకాండను వ్యతిరేకించి ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి దైవ సంకల్పం వలన యోగనిష్ఠతో శివైక్యం చెందాడు. తరువాతి కాలంలో ఆయన స్మృత్యర్థం నిర్మించిన ఐక్యమంటపం సంగమ జలాలలో మునిగిపోకుండా రక్షణా పద్ధతుల్ని పాటించడం జరిగింది. భక్తులు నీటిపైన నిర్మించిన వంతెన ద్వారా ఐక్యమంటపాన్ని చేరుకుంటారు. ఇది ఒక అపురూపమైన 6 అంతస్తుల కట్టడం. ఈ కట్టడం పై భాగంలో శివలింగం ఏర్పాటు చేయబడింది. ఈ ఐక్యమంటపం పైభాగం నుంచి కృష్ణవేణి మలప్రభ నదుల సంగమ సోయగాన్ని, సుందరమైన ప్రకృతిని వీక్షించవచ్చు. మెట్ల మార్గం ద్వారా కిందకు వెళితే భవ్యమైన ఐక్యమంటపాన్ని చేరుకోవచ్చు. ఈ 4 స్తంభాలతో కూర్చిన మంటపంలో నడుమ శివలింగంతో కూడుకున్న ఈ ఐక్యమంటపంలోనే బసవేశ్వరుడు పరమేశ్వరుడిలో లీనమయ్యాడు. కోట్లాది ప్రజలను శివపథం వైపు నడిపించిన మహాత్ముడు బసవేశ్వరుడు. ఆయన తన భౌతిక శరీరాన్ని త్యజించి కీర్తి శరీరంతో ప్రకాశిస్తూ తన మార్గంలో నడిచే భక్తులకు చిరస్మరణీయుడైనాడు. ఈ మంటపాన్ని చూడగానే భక్తులు ఉద్వేగం చెందుతారు. మరికొంతమంది శివధ్యానంలో నిమగ్నులవుతారు. ఐక్యమంటపానికి ప్రదక్షిణా నమస్కారాలు చేసి మెట్ల మార్గం ద్వారా తిరిగి ఆలయ ప్రాంగణానికి వస్తారు. ఆలయంలో ప్రతిరోజు సంగమేశ్వరుడికి నిత్యార్చనలు వైభవంగా జరుగుతాయి. తెల్లవారుజామునే 5 గంటల పాటు నిర్విరామంగా కైంకర్యాలుంటాయి. ప్రతి సోమవారం నాడు విశేషాభిషేకం ఉంటుంది. ప్రతి మాసం అమావాస్య రోజున విశేషంగా స్వామివారిని దర్శించి పూజించడం ఇక్కడి ఆనవాయితీ. శ్రావణ మాసంలో సంగమ స్నానం, సంగమేశ్వర దర్శనం శుభదాయకంగా భావించి వేలాది ప్రజలు ఇక్కడికి తరలివస్తారు. ధూపదీప హారతులు భక్తులే స్వయంగా స్వామివారికి సమర్పించి సంతృప్తి చెందుతారు. భక్తులు తాము స్వయంగా తయారు చేసిన పదార్థాలతో స్వామివారికి నివేదన చేస్తారు. ఇలా భక్తులు సంగమేశ్వరుడికి అర్పించే ప్రసాదముల వితరణ నిరంతరంగా కొనసాగుతుంటుంది. సంగమేశ్వర ఆలయం, ఐక్యమంటపం ఆధ్యాత్మిక వైభవానికి, పవిత్రతకు మూల స్థానములుగా అలరారుతుంటే, ఇప్పుడు మనం చూస్తున్న సభావేదిక వీరశైవ సాంప్రదాయ పరిరక్షణకు, వ్యాప్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కట్టిన అపూర్వ నిర్మాణం. ఇప్పుడు ఆ నిర్మాణాన్ని మనం కూడా వీక్షిద్దాం.
సభామంటపం లోపలికి ప్రవేశించేందుకు 4 ద్వారాలున్నాయి. అవి గంగాంబిక, నీలాంబిక, చెన్నబసవన్న, అక్కనాగమ్మ అనే పేర్లతో ఉన్న ఈ ద్వారాల నుంచే ప్రజలు లోపలికి వెళతారు. సుమారు 6,000 మంది కూర్చునే వేదికిది. అంతర్జాతీయ విఖ్యాతిని పొందిందిది. బసవన్న శిల్పములతో పాటు తబలా, వీణ, తాళవాయిద్యాలు, మృదంగం, ఘటం, కొమ్ముబూర, వేణువు, సన్నాయి మొదలైన వాయిద్యాల కుడ్య చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దిన సభా వేదికిది. ఇక బసవేశ్వరుడి జీవిత చరిత్రకు సంబంధించిన ప్రదర్శనశాల జీవంతో తొణికిసలాడుతున్నది. బసవుని జీవితగాథను సులభంగా తెలుసుకోవడానికి వీలుగా ఎన్నో అపురూప చిత్రాలతో ఈ ప్రదర్శనశాల వైభవంగా అలరారుతోంది. కూడల సంగమ ప్రదేశంలో మరొక అద్భుతమైన నిర్మాణం భక్తులను ఆశ్చర్యచకితులం చేస్తుంది. ఇదే బసవేశ్వర అష్టకేంద్రం. ఇది ఒక అపూర్వమైన కట్టడం. విశేషమైన ఈ నిర్మాణం జగద్విఖ్యాతిగాంచింది. ఇక్కడ ధ్యాన సాధన చేయడం ఒక యోగ్యమైన అనుభూతిని కలిగిస్తుంది.